హలో గాయస్! ఈరోజు మనం 'ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్' అనే మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇదొక డాక్యుమెంటరీ మూవీ. ఇంక మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో 2000 ఇయర్‌లో జరిగిన పెళ్లి వీడియోని చూపిస్తూ ఉంటారు. అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు. హీరోయిన్‌కి 17 ఇయర్స్‌కే మ్యారేజ్ అవుతుంది. తను అప్పటినుంచి మదర్ అవ్వాలి అని చాలా ఆశగా ఉంటుంది. తర్వాత చాలామంది ఆడవాళ్ళతో మాట్లాడిస్తారు. వాళ్ళందరూ మదర్ అవ్వటం చాలా స్పెషల్ అని, వాళ్ళకి చాలా ఇష్టమని చెబుతారు. ఈవిడేనండి మన డాక్యుమెంటరీ మూవీలో హీరోయిన్. నెక్స్ట్ సీన్‌లోకి వెళ్తే తను బాగా ఏడుస్తూ ఉంటుంది. తనకి అబార్షన్ అయ్యి ఉంటుంది. వాళ్ళ అత్తగారు తనది తప్పు అని వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. తనే జాగ్రత్తగా లేదు అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి తనని ఓదారుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ కూడా ఫ్యామిలీతో పాటు ఒక గ్యాదరింగ్‌కి వెళ్తారు. అక్కడ అందరూ కూడా వాళ్ళిద్దరిని పిల్లల గురించి అడుగుతూనే ఉంటారు. పిల్లలే ప్రపంచం, పిల్లలుండాలి, పిల్లల్ని కనండి, లేకపోతే అట్‌లీస్ట్ అడాప్ట్ చేసుకోండి అని ప్రతి ఒక్కరూ కూడా సలహాలు ఇస్తూనే ఉంటారు. అది చూసి హీరోయిన్ చాలా విసిగిపోతుంది. అలాగే బాధ కూడా పడుతుంది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్తారు. అప్పుడు కూడా హస్బెండ్ హీరోయిన్‌ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ స్టోరీని డాక్టర్‌కి చెప్తారు. తను రెండోసారి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందని, కానీ కొన్ని మంత్స్‌కే అబార్ట్ అయ్యిందని చెప్తుంది. ఈసారి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల తను మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ తాను ఎంత చెప్పినా కూడా జాబ్ చేయటం ఆపను అని అంటుంది. తాను హాస్పిటల్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు తనకి సడన్‌గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్తుంది. డాక్టర్ అబార్షన్ అయ్యిందని చెబుతుంది. నీ బాడీ ఫుల్ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయడం లేదని చెప్తుంది. తన హస్బెండ్‌కి ఈ విషయం ఎలా చెప్పాలి అని చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. హీరోయిన్ బాగా ఏడవటం చూస్తూ తాను తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. తనకు అబార్షన్ అయ్యింది అని చెప్పి హీరోయిన్ చెబుతుంది. ఆ అమ్మాయి అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెబుతుంది. తనకి ఆల్రెడీ పెళ్ళయిందని, తన భర్త వదిలేశాడని, తనకి ఒక కూతురుందని, ఇప్పుడు తనకి వేరే అబ్బాయితో అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెబుతుంది. అలాగే తాను ఈ బిడ్డ నాకు ఇష్టం లేదని, అబార్షన్ చేయించుకుంటానని, లేకపోతే కని ఎవరికైనా ఇచ్చేస్తానని చెబుతుంది. ఆ మాట విని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగైతే నువ్వు ఆ బిడ్డని కని నాకు ఇస్తావా అని చెప్పి అడుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. 9 మంత్స్ అయిపోయిన తర్వాత బిడ్డని తనకివ్వాలని. అలా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత తనకి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది. తనకి ఇప్పుడు ఫేక్ ప్రెగ్నెన్సీని క్యారీ చేయాలి కాబట్టి వెయిట్ మెయింటైన్ చేయటానికి ఏ ఫుడ్ తింటే తనకి బాగా పెరుగుతుంది అని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఆ ఫుడ్డే తింటూ ఉంటుంది. అలాగే హాస్పిటల్‌లో కూడా అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకు నువ్వు ఇంకా జాబ్‌కి వస్తున్నావు? మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు కదా అని. కానీ తాను మాత్రం లేదు, నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పి వాళ్ళందరికీ చెప్తుంది. హాస్పిటల్‌లో కూడా కూర్చొని తింటూనే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ హెల్ప్ చేసే అమ్మాయిని మళ్ళీ కలుస్తుంది. తనకి స్కానింగ్‌లో అమ్మాయి అని చెప్పారని చెప్తుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ అమ్మాయికి డౌట్ వస్తుంది. ఏంటి నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్‌వా అని అడుగుతుంది. తన బెల్లీని చూసి. కానీ తను కాదు అని చెప్పి కొంచెం ఫీల్ అవుతుంది. తరువాత తన స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇంటికొస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది నాకు పాప అని. స్కానింగ్ రిపోర్ట్స్ చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం ఈ పొట్ట చూస్తుంటే అమ్మాయిలాగానే అనిపించట్లేదు అని అంటుంది. దానికి హీరోయిన్ మేబీ అబ్బాయి కూడా అయ్యుండొచ్చు. ప్రెజెంట్ అయితే స్కానింగ్‌లో అమ్మాయి అనే చెప్పారు అని చెబుతుంది. నెక్స్ట్ సీన్‌లో హీరో, హీరోయిన్ ఇద్దరూ కలిసి బేబీ కోసం బట్టలు కొనటానికి వెళ్తారు. అప్పుడు ఇద్దరికీ ఒక చిన్న క్యూట్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. హీరో కూడా తనకి అబ్బాయి అనే అంటూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం లేదు, స్కాన్ చేశారు కదా అమ్మాయి అని అంటుంది. ఇద్దరూ కూడా ఒక చిన్న క్యూట్ కాన్వర్జేషన్ జరుగుతుంది. తర్వాత బేబీ షవర్‌కి అందరూ వస్తారు.
అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నిజమైతే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. తన బాధని ఎవరికీ చెప్పుకోలేదు. పైకి గట్టిగా ఏడవలేదు. కాబట్టి చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత హీరో, హీరోయిన్ అలాగే హీరోయిన్ వాళ్ళమ్మ ముగ్గురు కలిసి బేబీకి స్ట్రోలర్ కొనటానికి వెళ్తారు. అక్కడ తనకిష్టమైన పింక్ కలర్ స్ట్రోలర్ కొంటారు. అలాగే షాప్‌లో తను చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ ఇంకా మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో కూడా అవును తీసుకోవాలి. ఇంకా ఎందుకు జాబ్‌కి వెళ్ళడం అని చెప్పి ఫోర్స్ చేస్తాడు. మెటర్నిటీ లీవ్ కోసం హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాడు. తనకి ఏం చేయాలో అర్థం కాక అండ్ అలాగే తన హాస్పిటల్‌లోనే వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి తను ఫేక్ డాక్యుమెంట్స్, స్కాన్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెటర్నిటీ లీవ్ కోసం అపాయింట్మెంట్ తీసుకుంటారు. అలాగే హీరో, హీరోయిన్ ఇద్దరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ బేబీ హార్ట్ బీట్ చెక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హార్ట్ బీట్ వినిపించదు. ఇద్దరూ చాలా కంగారు పడతారు. అండ్ అలాగే డాక్టర్ ట్రెడిషనల్ వేలో బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తానని చెప్పి వెళ్తాడు. ఆ టైంలో హీరోయిన్ నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది. అంతలోనే డాక్టర్ వచ్చి చెక్ చేసి బేబీ హార్ట్ బీట్ వినిపిస్తుంది అని చెప్తాడు. అలాగే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సేవ్ అయ్యాను అనుకుంటుంది. తన బిడ్డ ఆరోగ్యంగానే ఉంది అని చెప్పి హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరూ కలిసి మెటర్నిటీ ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకుంటారు. తర్వాత హీరోయిన్ హాస్పిటల్‌కి వెళ్తుంది. తనకు హెల్ప్ చేస్తున్న అమ్మాయి వచ్చిందా అని అడుగుతుంది. తనకి రేపే సి సెక్షన్ అని చెప్తారు. సో, హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్తుంది. అలాగే తన హస్బెండ్‌కి కూడా చెప్తుంది. మేబీ లేబర్ రేపే ఉండొచ్చు అని. కానీ ఎవరూ రావద్దు. నాకు కానీ ఆపరేషన్ స్టార్ట్ అయితే నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వు రా అని చెబుతుంది. అలాగే హీరో కూడా ఒక చిన్న వీడియో లాంటిది రికార్డ్ చేస్తాడు. అది లైఫ్ లాంగ్ మెమరీగా ఉండాలని అనుకుంటాడు. ఇద్దరూ ఆ రోజు చాలా హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తారు. కానీ హీరోయిన్ మాత్రం చాలా టెన్షన్ పడుతుంది. హీరో కూడా తన టెన్షన్ రేపు డెలివరీ ఉంది కదా అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు హాస్పిటల్‌కి వెళ్తుంది. హాస్పిటల్‌లో తన కొలీగ్స్ అందరూ ఎందుకు హాస్పిటల్‌కి వచ్చావని అడుగుతారు. నా ఫ్రెండ్‌ని కలవాలని వచ్చానని చెబుతుంది. అప్పటికే ఆ అమ్మాయి డెలివరీ అయిపోతుంది. ఒక పాప కూడా పుడుతుంది. తను వచ్చి కలవటానికి చూస్తుంది. ఆవిడ అంత ఇంట్రెస్టెడ్‌గా ఉండదు. "నీకు కావాల్సింది పాపే కదా! నువ్వు తీసుకొని వెళ్ళు. నాకు ఈ పాప ఇష్టం లేదు" అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం మనం ఏదైనా ప్లానింగ్ ప్రకారమే చెయ్యాలి. నువ్విప్పుడు ఇలా చెయ్యకూడదు అని చెబుతుంది. అయినా కూడా నేను నీకు పాపనివ్వాలనుకున్నాను, ఇచ్చేశాను. ఇంక నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన హీరోయిన్ పాపని హాస్పిటల్ నుంచి ఒంటరిగా తీసుకొని రాలేదు. ఎందుకంటే అలా తీసుకొని వస్తే ఖచ్చితంగా పోలీసులకి దొరికిపోతుంది. ఫస్ట్ అక్కడే వదిలేద్దాం అనుకుంటుంది. కానీ ఏ కారణం లేని ఈ పాపని బాధ పెట్టకూడదని చెప్పి తన దగ్గర ఉన్న గిఫ్ట్ కవర్‌లో పాపని పెట్టి హాస్పిటల్ నుంచి బయటకొస్తుంది. అప్పుడే తన హస్బెండ్ వస్తాడు. ఇంటికి ఏంటి ఇన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యవు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కార్ ఎక్కి పాపని చూపిస్తుంది. హీరోకి చాలా టెన్షన్‌గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎవరీ పాప? ఎందుకీ పాప? వెళ్ళి ఇచ్చేసిరా అని చెబుతాడు. అప్పుడు హీరోయిన్ నిజమంతా చెబుతుంది. ఇదంతా ఫేక్ చేశాను అని చెబుతుంది. హీరో చాలా కోపం వస్తుంది. బయటికి దిగు అంటాడు. హీరోయిన్ బయటకు దిగుతుంది పాపతో చివరికి. మళ్ళీ పాపని అలాగే తన వైఫ్‌ని చూసి హీరోకి చాలా జాలి వేసి కార్‌లో ఎక్కించుకొని ఒక హోటల్‌కి తీసుకొనొస్తాడు. అప్పుడు హీరోతో మొత్తం అంతా చెప్తుంది. అప్పుడు హీరో కూడా చాలా కోపం చూపిస్తాడు. తర్వాత చిన్న పాప స్మైల్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన భర్త కూడా పాపని యాక్సెప్ట్ చేశాడని తెలిసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముగ్గురు కూడా చాలా హ్యాపీగా పడుకుంటారు. అదే టైంలో పోలీసులు హోటల్‌కి వస్తారు. వీళ్ళని అడుగుతూనే ఉంటారు. ఆ పాప ఎవరు అని, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని. తన భర్త వెంటనే నిజం చెప్పేస్తాడు. అప్పుడు కూడా హీరోయిన్ ఒకటే చెబుతుంది. హీరోయిన్‌ని, తన భర్తని ఇద్దరిని మీడియా ముందుకి తీసుకొస్తారు. అప్పుడు కూడా హీరోయిన్ ఒకటే చెబుతుంది. నేను పాప వాళ్ళమ్మని హాస్పిటల్‌లో కలిశాను.
తనకి అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని అండ్ అలాగే తన పాపని నాకివ్వాలనుకుందని మేమిద్దరం అగ్రీమెంట్ చేసుకున్నామని చెబుతుంది. అలాగే వాళ్ళిద్దరూ ఇంకా జైలుకి పంపిస్తారు. అప్పుడే మన డాక్యుమెంటరీలో ఉండే ఒరిజినల్ పర్సన్‌ని చూపిస్తారు. ఇప్పుడే ఒరిజినల్ రికార్డింగ్స్‌ని కూడా చూపిస్తారు. ఒరిజినల్‌గా జరిగిన న్యూస్ క్లిప్పింగ్స్ అన్నిటిని కూడా చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ జైల్‌లో ఎలా ఉంటుంది? ఆమె డైలీ రొటీన్ ఏంటి అనేది చూపిస్తారు. అలాగే హీరోయిన్ హస్బెండ్, ఒరిజినల్ హస్బెండ్‌ని కూడా చూపిస్తారు. అతను చెబుతాడు, తాను చేసిన పని ఎప్పటికీ నేను క్షమించలేను అని చెప్పి. హీరోయిన్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నేను చేసిన తప్పుకి నా భర్త శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి. అండ్ అలాగే పాపను కిడ్నాప్ చేసిన ఒరిజినల్ మదర్ ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంటుంది. మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు ఒకటే చెప్తారు. హీరోయిన్ ర్యాండమ్‌గా హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ పేరెంట్స్ పక్కన లేని పాపని గిఫ్ట్ ర్యాప్‌లో తీసుకొని వచ్చిందని చెబుతారు. అసలు పాప వాళ్ళ అమ్మకి, హీరోయిన్‌కి ఎటువంటి కనెక్షన్ కూడా లేదని చెప్పి అందరూ కూడా డిక్లేర్ చేస్తారు. హీరోయిన్‌కి ఒక ఫోబియా ఉందని, తనకి 3 సార్లు అబార్షన్ అయ్యేసరికి తాను బలంగా ఒకటి నమ్మిందని, పిల్లలు కావాలనుకుందని, ఆ నమ్మకాన్ని గట్టిగా నమ్మి హాస్పిటల్‌కి వెళ్ళి బలవంతంగా ఒక పాపని తీసుకొచ్చిందని, ఇదంతా తాను ఒక డిప్రెషన్‌లో ఉండి చేసిందని డిక్లేర్ చేస్తారు. తనకి 13 ఏళ్ల జైలు శిక్షను కూడా విధిస్తారు. అలాగే హీరో చెబుతాడు, తన మీద నాకు చాలా కోపం వచ్చింది. కానీ తర్వాత పోను పోను అంతా ఎందుకు చేసింది అనేది అర్థం చేసుకొని, తనని ఇంకా ఎక్కువగా ప్రేమించానని చెప్పి హీరో చెబుతాడు. హీరోయిన్ కూడా తనకి జైల్లో ఉన్నప్పుడు చాలా లెటర్లు రాశాడని, ఆ లెటర్‌లలో తన ప్రేమ నాకు అర్థమైందని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే పాపను తీసుకొచ్చి నా మదర్‌తో కూడా ఒక వీడియో క్లిప్పింగే చూపిస్తారు. తాను చెప్పిందేంటంటే, తాను మొదటి నుంచి వేరు వేరు హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకొని, డెలివరీ కోసం మాత్రమే ఆ హాస్పిటల్‌కి వచ్చిందని, హీరోయిన్‌కి ఎటువంటి సంబంధం లేదని చెబుతుంది. అలాగే అప్పుడు బేబీ యొక్క ఫాదర్‌ది కూడా ఒక వీడియో క్లిప్పింగ్ ఉంటుంది. ఆయన చాలా బాగా ఏడుస్తూ మీడియాతో మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది. పాప యొక్క మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ కూడా హ్యాపీగానే ఉన్నారు అని, వాళ్ళది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ కాదు అని. ఫైనల్‌గా తన 13 ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యే రోజొస్తుంది. జైలులో తన ఫ్రెండ్స్ అందరూ కూడా తనకి చాలా ఎమోషనల్‌గా సెండ్ ఆఫ్ ఇస్తారు. తన పేరెంట్స్ అలాగే హస్బెండ్ కూడా బయటకి వచ్చి చూస్తూ ఉంటారు. అందరిని చూస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ కూడా తనని చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. హీరో ఇంకా తనకి పిల్లలు కావాలనే ఆశ ఉందని చెబుతాడు. తనకి పిల్లలుంటే చాలా ఇష్టం అని చెబుతాడు. హీరో, హీరోయిన్‌కి ఇద్దరికీ త్వ చాలా ఎర్లీగా పెళ్ళవుతుంది. తనకి జైలుకి వెళ్ళినప్పుడు 26 ఏళ్ళని, ఇప్పుడు 39 ఏళ్ళకి తిరిగొచ్చిందని చెబుతాడు. హీరోయిన్ మాత్రం తన భర్తకి పిల్లలు కావాలి అన్న విషయాన్ని అగ్రీ చేయదు. తాను ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి రెడీగా లేనని చెబుతుంది. ఈ విషయం వల్ల హీరోకి, హీరోయిన్‌కి మధ్య కొన్ని గొడవలొస్తాయి. విభేదాలొస్తాయి. కొన్ని సంవత్సరాలు విడిగా ఉంటారు. అతను వేరే వ్యక్తితో పిల్లాడిని కంటాడు. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ హీరోయిన్ దగ్గరికే వస్తాడు. తనని మర్చిపోలేకున్నానని చెబుతాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. హీరోయిన్ హీరోయిన్ ఆ బాబుతో చాలా హ్యాపీగా ఉంటుంది. ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అదేనండి మన స్టోరీ. ఈ మూవీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.